वरंगल में एक मोटर व्हीकल इंस्पेक्टर की जानिब से एसीपी ओहदेदार होने का बहाना करके 10 लाख रुपए की धोखाधड़ी का वाकया पेश आया। इस महीने की 18 तारीख को कुछ लोगों ने एसीबी के ओहदेदार होने का दावा करके जयपाल रेड्डी को, जो वरंगल जिले में मोटर व्हीकल इंस्पेक्टर के तौर पर काम कर रहे हैं, फोन किया और उनसे ये कहते हुए रकम भेजने का मुतालबा किया कि उनका ड्राइवर और जाती पीए उनके कब्जे में है। जयपाल रेड्डी ने 3 किस्तों में 10,20,000 रुपए नकद रकम अदा की। जब इस मामले के बारे में ड्राइवर और उनके पीछे काम करने वाले लोगों से पूछगछ की गई तो एमवीआई जयपाल रेड्डी ने महसूस किया कि उनके साथ धोखा हुआ है। उन्होंने कल रात मिल्स कॉलोनी पुलिस में शिकायत दर्ज करवाई। मिल्स कॉलोनी सीआई रमेश ने कहा है कि पुलिस ने मुकदमा दर्ज कर लिया और वो तहकीकात कर रही है। ख्याल किया जाता है कि ये साइबर मुजरिमों का काम है और सबको साइबर मुजरिमों के खिलाफ चौकन्ना रहना चाहिए। వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, అట్లా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని మళ్ళీ కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందని అంతా నిజం అంటే ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్లు అని అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30కి అట్లా ఒక కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి అది అక్యూజ్ ట్రేస్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? యాక్చువల్గా చాలాసార్లు మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం, సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ ఒక 4-5 సార్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ తరఫున మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి.